ప్రపంచంలోనే అత్యంత విలువైన బైజూస్ ఎడ్యుకేషన్ సంస్థ ఇప్పుడు ఎందుకు కనుమరుగైంది? కోట్లలో బిజినెస్ చేసే స్థాయి నుంచి ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేని స్థితికి ఎందుకు దిగజారింది? పెద్ద పెద్ద స్టార్లతో ప్రమోషన్ చేయించిన ఈ సంస్థ ఒక్కసారిగా జీరోకి పడిపోవడానికి కారణం ఏంటి? బైజూస్ అధినేత బైజు రవీంద్రన్ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? అసలు బైజూస్ లో ఏం జరిగింది? నిజంగానే ఈ కంపెనీ చదువు పేరుతో స్కామ్లు చేసిందా? స్టూడెంట్స్ను పేరెంట్స్ను ఆన్లైన్ క్లాసుల పేరుతో మోసం చేసిందా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలం మారుతున్న కొద్దీ సమాజంలో ఎన్నో మార్పులు. పేదవాడు ధనవంతులుగా మారుతున్న సందర్భాలతో పాటు ధనవంతుడు పేదలుగా మారుతున్న ఘటనలు ఎన్నో వింటుంటాం. వ్యాపారాల్లో వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ తరువాత నష్టాలు రావడంతో ఆస్తులు పోగొట్టుకున్న వ్యాపారవేత్తలు ఎందరో ఉన్నారు. అలాంటి ఘటనే దేశంలో లీడింగ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ ఎదుర్కొన్నాడు. 2007లో మ్యాథ్స్ మీద తనకున్న నాలెడ్జ్తో స్టూడెంట్స్కు ఈజీగా అర్థమయ్యే మెథడ్స్తో సరికొత్త ఆన్లైన్ టీచింగ్ విధానంతో రవీంద్రన్ బైజూస్ను ప్రారంభించాడు. 2018లో ఈ యాప్కి షారుఖ్ ఖాన్ను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి కంపెనీకి మరింత హైప్ క్రియేట్ చేశాడు. కొద్ది కాలంలోనే బైజూస్ నెంబర్ 1గా ఎదిగింది. ఈలోగా కరోనా సమయం వచ్చింది. ఈ కరోనా ఎంతో మందికి కన్నీళ్లు మిగిల్చింది. కానీ బైజూస్కి మాత్రం ఆనందాన్ని నింపింది. కరోనా సమయంలో ఈ సంస్థ సేవలను దేశంలో చాలా మంది వినియోగించుకున్నారు. ఒక్కసారిగా వీళ్ల కంపెనీ వేల కోట్లలో బిజినెస్ చేసింది. 2020 నుంచి 2022 మధ్య గ్యాప్లో ఈ సంస్థ 6.65 బిలియన్లు సంపాదించింది. అలా మహేష్ బాబు, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి సినిమా స్టార్లను, మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడిని వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకొని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కు టైటిల్ స్పాన్సర్గా భారీ మొత్తం చెల్లించిన బైజూస్ సంస్థ కరోనా టైం తర్వాత పిల్లలకు ఆన్లైన్ క్లాసులు కంప్లీట్ అయ్యి స్కూళ్లకి వెళ్తుండడంతో ఒక్కసారిగా డేలా పడిపోయింది. ఆన్లైన్లో మాత్రమే క్లాసులు నడపాలన్న వాళ్ల కలలు చెదిరిపోయాయి. స్టూడెంట్స్ కోసం ఈ కంపెనీ ఉద్యోగులపై బాగా ప్రెషర్ పెట్టింది. పేరెంట్స్కు కాల్ చేసి క్లాసులు తీసుకోమని మాయమాటలు చెప్పడం స్టార్ట్ చేసింది. వీళ్ల కంపెనీ పడిపోవడానికి మరొక కారణం ఏంటంటే వీరు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం వైట్ హ్యాట్ జూనియర్ అనే కంపెనీని కొని స్టూడెంట్స్ని కోడింగ్ పేరుతో మోసం చేసింది. దీంతో స్టూడెంట్స్, పేరెంట్స్ వీళ్ల కంపెనీలను నమ్మడం మానేశారు. ఇలా బైజూస్ వ్యాపార నిర్వహణలో ఉల్టా పల్టా అనే రీతిలో వ్యవహరించింది. లాభాలు వస్తాయో లేదో ఖచ్చితంగా తెలియకున్నా పలువురు సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా బైజూస్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టారు. పునాదులు లేని పేక మేడను బైజూస్ నిర్మిస్తోందని వారు గ్రహించలేకపోయారు. స్కూల్ పిల్లలకు ఆన్లైన్ పాఠాలు చెప్పే స్థాయి నుంచి ఏకంగా మన దేశంలోని అత్యున్నత సివిల్ సర్వీసులకు అంటే ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోస్టులకు నిర్వహించే యూపీఎస్సీ పోటీ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తామని బైజూస్ ఓదరగొట్టింది. ప్రకటనల పేరుతో ఎక్కడ చూసినా మారుమోగిపోయిన బైజూస్ సంస్థ ఆచరణలో మాత్రం లాభాలు రాని వ్యాపారం నిర్వహించింది. అంతేకాకుండా యాడ్స్ కోసం ఫేస్ వంటి సంస్థలకు కోట్లు ఖర్చు చేసింది. లోన్ తీసుకున్న బ్యాంకులకు తప్పుడు లెక్కలను చూపించింది. అలా బైజూస్ ఎంప్లాయీస్కి జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి బైజూస్ దిగజారి తెర వెనుక పేక మేడను నిర్మించింది. బైజూస్లో పెట్టుబడి పెట్టిన పలువురు ఇన్వెస్టర్లు కూడా దాదాపు అంతా మునిగిపోయేదాకా ఇలాగే కళ్లకు గంతలు కట్టుకొని కూర్చున్నారు. వాల్యుయేషన్ మాయలో మునిగిపోయి వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. వీరి ఆదాయం విషయానికొస్తే 2021లో 2,428 కోట్లు, 2022లో 5,298 కోట్లుగా ఉంది. అంటే ఆదాయం కంటే చాలా ఎక్కువగా నష్టం వచ్చింది. మరో రకంగా చెప్పాలంటే ఖర్చులో సగభాగం కూడా ఆదాయంగా రాలేదు. మార్చి 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కంపెనీ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ఫలితాలను పోస్టు చేసిన తర్వాత బైజూస్ ఆర్థిక కష్టాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కంపెనీ విలువ ఏకంగా $1 బిలియన్ తగ్గించబడింది. దీనికి తోడు బైజు ఫెమా కింద 9,362 కోట్లకు పైగా ఉల్లంఘించినట్లు ఆరోపణలపై ఈడీ విచారణను ఎదుర్కోవడంతో సవాళ్లను మరింత పెంచింది. ఫోర్బ్స్ తన వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా 2024 పరిశీలిస్తే గత ఏడాదిలో
బిలియనీర్లుగా ఉన్న 189 మంది ఆ హోదాను కోల్పోయినట్లు వెల్లడైంది. చూస్తుండగానే ఆకాశమంత ఎత్తుకు ఎదిగి పాతాళానికి పడిపోయింది. ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం నేర్పుతుంది.